కాటమరాయుడు గురించి నిన్నటి వరకు ఫ్యాన్స్ కూడా అంతగా పట్టించుకోలేదు. వీరం సినిమా రీమేక్ అని తెలియగానే ఫ్యాన్స్ కి గాలిపోయింది. దర్శకుడు డాలి అనేసరికే మరో నీరసమైన సినిమా వస్తుందంటూ అభిమానులే నిరసించిపోయారు. మామూలుగా పోస్టర్ తోనే పవన్ కళ్యాణ్ సినిమాకి క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటిది ఎన్ని పోస్టర్లు వదిలినా ఈ చిత్రం ఎగ్జైట్ చేయలేదు. చుట్టి పారేస్తున్నారట అనే టాక్ వల్ల ట్రేడ్ లోనూ ఈ సినిమా విషయంలో కదలిక లేదు. దీనిపై పవన్ కళ్యాణ్ గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తూ వచ్చింది. అయితే 30 సెకండ్లలో మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఒకే ఒక్క టీజర్ తో పవన్ కళ్యాణ్ కాటమరాయుడుపై 100 కోట్ల అంచనాలని పెంచాడు. చిరంజీవి కొట్టిన 100 కోట్ల షేర్ పవన్ కళ్యాణ్ కొట్టడానికి త్రివిక్రమ్ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే అనుకున్నారు. కానీ కాటమరాయుడు టీజర్ చూసి సినిమా అంతా ఇలా ఉంటే చాలు, 100 కోట్లు ఆఫ్టర్ ఆల్ అనేస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, కాటమరాయుడుగా తన పవర్ఫుల్ లుక్ చూసి ఫ్యాన్స్ గీరలెక్కిపోతున్నారు. లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి యావరేజ్ అనిపించుకుంటే పాస్ అయిపోతుందని అనుకున్న సినిమా కాస్త ఇప్పుడు పీక్స్ కి వెళ్లిపోయింది. మళ్ళీ గబ్బర్ సింగ్ మాదిరిగా మాస్ అవతారంలో పవన్ కళ్యాణ్ విధ్వంసం చేయబోతున్నాడా? మార్చి 29న చూద్దాం.